మనసుని ఏకాగ్రం చేసుకుని ధర్మదేవతని మనసులో స్థిరంగా నిలుపుకో. తంత్రం వలన అంటే ఋషి ఉపదేశించిన పద్ధతిని అనుసరించి చేయవలసిన పూజాదుల వలన, మంత్రం వలన అంటే ఏకాగ్ర చిత్తంతో మంత్రాన్ని పారాయణం చేయడం వలన ధర్మదేవతని ప్రసన్నుని చేసుకో. పుత్ర సంతానం కోసం ఆవాహనం చెయ్యి అన్నాడు. కుంతి తదాస్తు అని భర్తకి ప్రదక్షిణం చేసి ప్రణామం చేసింది. ఆమె ధర్మదేవతని గురించి పూజాదులు చేసింది. తర్వాత నిష్ఠగా మంత్రం జపించింది. సాటిలేని ధర్మవేత్త జన్మించాడు. అతని పేరు యుధిష్ఠిరుడు. యుధిష్ఠిరుడు జన్మించిన తర్వాత పాండురాజుకు మరో సంతానం కావాలనిపించింది. దేవతలందరిలో అత్యంత బలశాలైన వాయుదేవుడి వల్ల సంతానాన్ని కనమని కోరాడు పాండురాజు. అంగీకరించింది కుంతి. ఫలితంగా మహాబలశాలి భీముడు జన్మించాడు. పుట్టిన కొద్ది రోజులకే కుంతి చేతి నుండి జారి కింద పడిపోయాడు భీముడు. భీమునికేమీ కాలేదు. భీముడు జారిపడ్డ బండ మాత్రం ముక్కరైంది. అది భీముడి దేహ స్వభావం. రెండో సంతానం కలిగిన పాండురాజుకు చాలనిపించలేదు. క్షత్రియునికి వీరుడైన సంతానమే బలం కదా. అందువల్ల దేవేంద్రుని సంతానంగా ముచ్చటగా మూడో సంతానాన్ని పొందమని అర్థించాడు. కుంతి అంగీకరించడంతో జన్మించాడు వీరాధి వీరుడైన అర్జునుడు. పాండురాజు ఇద్దరు భార్యలలో కుంతికి ముచ్చటగా 3 కుమారుడు జన్మించగా మాద్రికి ఆ భాగ్యం కలగలేదు. అందువల్ల పాండురాజు అభ్యర్థన మేరకు మాద్రికి ఆ మంత్రాన్ని ఉపదేశించింది కుంతి. మాద్రి ఒకేసారి అశ్విని దేవతల్ని ఇద్దరిని ఆహ్వానించినందువల్ల కవరులు జన్మించారు. వారే నకుల సహదేవులు. పాండురాజు పుత్రవాంఛ ఈ విధంగా తీరింది. వారింకా వనాల్లో ఋషుల మధ్య ఉన్నారు. పాండు కుమారుల 5గురికి అప్పుడు అరణ్యాలు, జంతువులు, ఋషులు తప్పితే మామూలు మనుషులతో కలిసే అవకాశమే లేదు. శతశృంగ పర్వతం మీద ఉన్న ఋషుల సమక్షంలో పాండువు సంతానానికి శాస్త్రోక్తంగా నామకరణం చేశారు. ఆ కుమారుడు జన్మించిన క్రమంలో వారికి యుధిష్ఠిరుడు, భీమసేనుడు, అర్జునుడు అనే పేర్లు పెట్టారు. కుంతి కుమారులు 3 ఒక్కొక్క సంవత్సరం తేడాతో పుట్టారు. తరువాత మాద్రికి పుట్టిన కవలల్లో ముందు జన్మించిన వాడికి నకులుడని, తరువాత వాడికి సహదేవుడని పేర్లు పెట్టారు. ఆ కుమారులు పెరిగి పెద్దవారవుతూ తమ సత్ప్రవర్తనతో అక్కడ ఉండే ఋషులకు అత్యంత ప్రీతిపాత్రులయ్యారు. పాండవులు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నారు. పాండువు వారికి ఉపనయనం చేయించి వారిని వేదాధ్యయనంలో పెట్టాడు. ఇలా సుఖంగా సంతోషంగా కాలం గడిచిపోతోంది. అరణ్యంలో భీమసేనుడు పుట్టిన రోజునే హస్తినాపురంలో దుర్యోధనుడు పుట్టాడు. దుర్యోధనుడు పుట్టగానే అందరు పసిపిల్లలాగానే కేరుమన్నాడు. కానీ అతడు గొంతు నుంచి వచ్చిన ధ్వని పసిపిల్లవాడి గొంతు నుంచి వచ్చినట్లు లేదు. గాడిద చాలా బిగ్గరగా ఓండ్ర పెట్టినట్లుంది. ఆ ధ్వని ఎంత భయంకరంగా ఉందంటే అది అంతఃపురం నుంచి బయలుదేరి అనేక గోడల్లో నుంచి దూసుకుపోయి బయటకు వినిపించింది. రాజమందిరం దాటి, రాజమార్గాలు దాటి, నగరంలో ప్రధాన మార్గాలని దాటి నగరానికి దూరంలో ఉండే ఇతర గాడిదలకి వినిపించింది. ఆ శబ్దం వినగానే ఊరు బయట ఉన్న గాడిదలకి తమ జాతివాడెవడో ఆర్తనాదం చేసినట్లు అనిపించింది. అవి మరింత భయంకరంగా ఓండ్ర పెట్టి బదులిచ్చాయి. ఈ శబ్దాలు విని ఏదో ఉపద్రవం జరిగిపోతుందని భయపడి నక్కలు మోరలెత్తి బిగ్గరగా అరిచాయి. ఆ శబ్దానికి బెదిరి గద్దలు, కాకులు గుంపులు గుంపులుగా అరుస్తూ అమంగళకరమైన దిశలో ఎగిరాయి. నగరమంతా ఆ భయంకర శబ్దాలతో దద్దరిల్లిపోయింది. ధృతరాష్ట్రుడు అందురే కానీ అతడి వినికిడి శక్తి చాలా తీవ్రమైంది. ఈ భీకర శబ్దాలు విని అతడు భయపడిపోయాడు. వెంటనే భీష్ముణ్ణి, విదురుణ్ణి, కురుశ్రేష్ఠులను, వృద్ధ పండితుల్ని పిలిపించాడు. అందరూ వచ్చి సమావేశమయ్యారు. నగరంలో వినబడుతున్న అమంగళకరమైన శబ్దాల గురించి అతడు మాట్లాడతాడనుకున్నారు. కానీ వారందరూ వచ్చేలోగా ధృతరాష్ట్రుడి మనసులో ఉన్న అపశకునాల భయం మాయమైపోయింది. అతడి అంతరంగాలలో దాగి ఉన్న బలమైన కోరిక బయటకొచ్చింది. వచ్చిన వారందరినీ విస్మయానికి గురి చేస్తూ ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు: పెద్దలారా, పాండు కొడుకు యుధిష్ఠిరుడు. మా అన్నదమ్ముల పిల్లలందరిలోనూ అతడే జ్యేష్ఠుడు. మా వంశం కీర్తిని నిలబెట్టే కులవర్ధనుడు. ముందు ముందు ఈ రాజ్యానికి అతడే రాజు అవుతాడు. ఆ విషయంలో ఎవరూ మాట్లాడేందుకు ఏమీ లేదు. అందువలన నేనా ప్రస్తావన మీ ముందుకు తేవడం లేదు. కానీ యుధిష్ఠిరుడి తర్వాత మిగిలిన కుమారుల్లో ఇప్పుడు నాకు పుట్టిన నా మొదటి కుమారుడే పెద్దవాడు. యుధిష్ఠిరుడి తర్వాత నా కుమారుడు ఈ రాజ్యానికి రాజు అవుతాడా
అలా అవడానికి అనుకూలమైన సూచనలు ఏమైనా కనబడుతున్నాయా? జరగబోయేదేమిటో నాకు స్పష్టంగా చెప్పండి అన్నాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడి మాటలు పూర్తి కాగానే నలుదిశలా క్రూర మృగాలు గుండెలెదిరేలా గర్జించాయి. అనేకమైన అపశకునాలు కనిపించాయి. దూరంలో ఉన్నట్టుండి భయంకరమైన అగ్నిజ్వాలలు కనిపించాయి. ధర్మమూర్తి, విదురుడు, అక్కడ ఉన్న పండితులు ముక్త కంఠంతో ఇలా అన్నారు: రాజా, నీ కుమారుడు పుట్టగానే ఇంతకుముందు ఎన్నడూ కనీ విని ఎరుగని ప్రమాద సూచనలు కనిపించాయి. ఇక ఏ జాతక చక్రము వెయ్యనక్కర్లేదు, ఏ గ్రహస్థితిలో చూడక్కర్లేదు, ఏ ధర్మాధర్మ విచారణ చెయ్యక్కర్లేదు. ఈ దుశ్శకునాల వలన తెలుస్తున్న విషయం మనవి చేస్తాము. ఇప్పుడు పుట్టిన నీ జ్యేష్ఠ కుమారుడి వలన నీ వంశం మొత్తం నాశనమైపోతుంది. రాష్ట్రాల్లో తీవ్ర సంక్షోభం వస్తుంది. అపారమైన జన నష్టం జరుగుతుంది. ఇంత ఉపద్రవానికి ఈ కుమారుడు ఒక్కడే కారణమవుతాడు. ఇతన్ని వదిలేస్తే, అంటే చంపేస్తే, ఇన్ని ఆపదలు తప్పుతాయి. మిగిలిన నీ 99 మంది పుత్రులు క్షేమంగా ఉంటారు. రాజ్యం క్షేమంగా ఉంటుంది. పుత్ర ప్రేమతో ఇతన్ని నువ్వు వధించకుండా ఊరుకున్నా ఇతడు నిండు ఆయుర్దాయంతో జీవించడు, అర్ధాయువుగానే మరణిస్తాడు. అంతేకాదు, మిగిలిన నీ 99 మంది కుమారులు అర్ధాయువుతో మరణించడానికి ఇతడే కారణమవుతాడు. నువ్వు ధర్మశాస్త్రాలు చదివావు. ఇటువంటి సందర్భాలలో శాస్త్రాలు చెప్పే మాట గుర్తు చేసుకో. ఒకరిని త్యాగం చేస్తే వంశం క్షేమంగా ఉంటుందనుకుంటే వాడిని వెంటనే త్యజించాలి. ఒక వంశాన్ని త్యాగం చేస్తే గ్రామం క్షేమంగా ఉంటుందనుకుంటే ఆ వంశాన్ని వెంటనే త్యజించాలి. దేశం క్షేమం కోసం అవసరమైతే గ్రామాన్ని త్యజించాలి. తన క్షేమం కోసమే అవసరమైతే దేశాన్ని వదిలేయాలి. అందువలన రాజా, సంకోచించకుండా నీ జ్యేష్ఠపుత్రుని వెంటనే వదిలే. వారి మాటలు విని ధృతరాష్ట్రుడు ఏమీ మాట్లాడలేదు. భీష్ముడు కూడా మౌనంగా ఉండిపోయాడు. ఈ సన్నివేశాన్ని వ్యాసుడు చాలా భావగర్భితంగా కూర్చాడు. కుమారుడి పట్ల ప్రేమబంధం రాజుని బలంగా పెనవేసుకుని ఉంది. దాని బలం ముందు వివేకం, ధర్మం, రాజనీతి ఏవీ పనిచేయలేదు. అంతమంది పండితులు, శ్రేయోభిలాషులు చెప్తున్నా ఆ అంధుడు మాట్లాడలేదు. వారు ఉపదేశించిన కర్తవ్యం విననట్లే ఉన్నాడు. అక్కడ సమావేశమైన వారిని 2 బృందాలుగా చూడవచ్చు. మొదటి బృందంలో రాజ్యాధికారం ఎవరిదో నిర్ణయించేవారున్నారు. వీరు కురువంశంలో పెద్దలు, వంశ సంప్రదాయాలు తెలిసిన వారు, వంశానికి మేలు కోరేవారు. ధర్మాధర్మాలు నిర్ణయించవలసి వస్తే ఎవరి పట్ల ప్రేమ గాని, ఎవరన్నా భయం గాని వారి ఆలోచనని, నిర్ణయాలని ప్రభావితం చెయ్యవు. అంతేకాదు, తమ నిర్ణయం అమలు చేయగల శక్తి సామర్థ్యాలు వారికి ఉన్నాయి. వారిలో ముఖ్యుడు భీష్ముడు. రెండవ బృందంలో శాస్త్రాలలో తిరిగిన పండితులున్నారు. వారు వివిధ సందర్భాలకి శాస్త్రాన్ని ఎలా అన్వయించి చెప్పాలో తెలిసిన నిష్ణాతులు. జ్యోతిశాస్త్రాల్లో అపారమైన పాండిత్యం ఉన్నవారు. భవిష్యత్తును గురించి రాజుకి సూచనలు ఇచ్చేవారు. అప్పుడు కలిగిన ఉత్పాతాలని, దుశ్శకునాలని సరిగ్గా విశ్లేషించగల సమర్థులు. వారందరి మధ్యలో అసందర్భంగా మాట్లాడేందుకు ధృతరాష్ట్రుడేమీ అమాయకుడు కాదు. ఇలా మాట్లాడడానికి అతడి కారణాలు అతనికున్నాయి. మొదటి కారణం, కొన్ని దశాబ్దాలుగా అతని మనసులో బడబాగ్ని వంటి బాధ ఒకటి ఉంది. తాను అంబిక కొడుకు. ఆమె కాశీరాజు కుమార్తెలలో అంబాలిక కంటే పెద్దది, విచిత్రవీర్యుడి భార్యలలో పెద్దది. తానే ఆమె కొడుకు. ఆ పైన విచిత్రవీర్యుడి క్షేత్రజులైన పుత్రులలో తానే పెద్దవాడు. అందువలన రాజ్యాధికారం తనకే రావాలి. మానవులలో ఎవరికీ లేనంత బలం, 1000 ఏనుగుల బలం తనకుంది. అపారమైన జ్ఞానశాస్త్రం తనకుంది. అందువలన రాజ్యాధికారం తనకే రావాలి. పాండువు యుద్ధాలంటూనూ వేటంటూనూ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అతడు పెద్దవాడయ్యాక రాజమందిరంలో స్థిరంగా ఉన్న కాలం చాలా తక్కువ. తాను రాజమందిరంలోనే ఉండి రాజ్యపాలనకు అవసరమైన శాస్త్రజ్ఞాన్నే కాకుండా దాన్ని వినియోగించుకోవడంలో ఉన్న మెలకువల్ని కూడా బాగా వంట పట్టించుకున్నాడు. అందువలన రాజ్యాధికారం తనకే రావాలి. అన్ని విధాలుగా న్యాయంగా, ధర్మంగా తనకు రావలసిన రాజ్యాధికారాన్ని తాను గుడ్డివాడనే ఒక కారణంతో తనకి దక్కకుండా చేశారు. తనకంటే చిన్నవాడైన పాండువుకిచ్చారు. ఈనాటికైనా ఆ అన్యాయాన్ని సరిదిద్దాలి. రాజ్యం తిరిగి పొందాలి. తాను పొందలేకపోతే అది తన కుమారుడికైనా దక్కాలి. దుర్యోధనుడు పుట్టాడని వినగానే రాజ్యాధికారం మీద ఆ అంధుడికి ఉన్న కోరిక సముద్ర గర్భం నుంచి తన్నుకొచ్చిన బడబాగ్నిలా బయటపడింది. దేశాన్ని ముంచేసే ఉప్పెనలా 10 మంది ముందు వెల్లడైంది. ఇక రెండవ కారణం, ధృతరాష్ట్రుడు చిరకాలంగా
మనసులోనే గుట్టుగా దాచుకున్న కోరికను తీర్చుకునేందుకు ఇప్పుడు పరిస్థితులు అనుకూలించాయి. హస్తినిలో ఉన్న అరణ్యాలకు వెళ్ళిపోయిన సింహాసనం అధిష్ఠించే అర్హత పాండురాజుదే. అతడే కురు సార్వభౌముడు. ఆ మాటని నిజం చేసుకుంటూ అతడు భూమండలంలో ఉన్న రాజ్యాలన్నిటినీ జయించి కురు సామ్రాజ్యంలో కలిపేశాడు. ధృతరాష్ట్రుడు పాండురాజుకు ప్రతినిధిగా రాజ్యాధికారం అనుభవిస్తున్నాడే తప్ప తాను స్వయంగా రాజే కాదు. వేడుకగా వేట కోసం అరణ్యాలకు వెళ్ళిన పాండువు ఏవో కారణాల చేత రాజలాంఛనాలన్నీ వదిలేశాడు, రాజ్యాన్ని వదిలేశాడు. నాలచేరలో కృష్ణజలం ధరించి ఋషిలా జీవించడం మొదలుపెట్టాడు. హిమాలయాలు దాటి గంధం మాదన పర్వతం దాటి ఎక్కడో ఉన్న శతశృంగ పర్వతం మీద ఉన్నాడు. ఋషుల ఆశ్రమాల సమీపంలో కుటీరం నిర్మించుకుని తపశ్చర్యలో ఉన్నాడు. పరివారం చెప్పిన సమాచారం చూస్తే హస్తినకు తిరిగి వచ్చే ఆలోచనలో లేడు. అతడు తిరిగి రాకపోతే రాజ్యాధికారం తనకే హస్తగతమవుతుంది. తన అంధత్వం కారణంగా చెయ్యి జారిపోయిన అధికారం పాండువు మునివృత్తిలోకి వెళ్లడంతో తిరిగి తన చేతికొచ్చింది. తాను అధికారం అనుభవిస్తున్నాడే కానీ తనకి మహారాజు పదవి లేదు. ఆ పదవి తన కుమారుడికి దక్కాలి. అందుకు అడ్డంకి పాండువు పెద్ద కొడుకు యుధిష్ఠిరుడు. యుధిష్ఠిరుడు దుర్యోధనుడి కంటే వయసులో పెద్దవాడు. అతడు పుట్టగానే అనేక శుభశకనాలు కనబడ్డాయని చెప్తున్నారు. తన కొడుకు దుర్యోధనుడు పుట్టగానే అనేక దుశ్శకనాలు కనబడ్డాయి. వీటన్నిటినీ సాకుగా తీసుకుని ఆ పెద్దలు పండితులు తన కొడుక్కి రాజ్యాధికారం లేకుండా చేయడానికి ప్రయత్నించవచ్చు. అటువంటి ప్రయత్నం మొక్కగా ఉండగానే తుంచేయాలి, దానిని పెరగనివ్వకూడదు. ఈ పెద్దలు పండితులు ఇప్పుడు రాజపోషణలో అంటే తన పోషణలో ఉన్నారు. తన మనసులో ఉన్న భావం బయట పెడితే కాదనగల స్థితిలో లేరు. అందుచేత మొట్టమొదటి అవకాశం దొరికినప్పుడే తన కోరిక వెల్లడించాలి. మొదటిసారి చెప్పేటప్పుడు ఎంతో సున్నితంగా చెప్పాలి. రాజు దగ్గర మసలే వారికి ఆ సూచన చాలు. ఎవరు పెదవి విప్పడానికి వీలు లేకుండా యుధిష్ఠిరుడి అధికారాన్ని కాదనకుండానే తన వాదన తాను వినిపించాలి. ఆ పని చాలా తెలివిగా చేశాడు ధృతరాష్ట్రుడు. ఇక మూడవ కారణం, శతశృంగం మీద ఋషుల మధ్య ఉంటున్న పాండువుకి రాజ్యకాంక్ష ఉండే అవకాశం లేదు. అది కుమారుడు యుధిష్ఠిరుడు ఋషి ఆశ్రమంలో పెరుగుతూ ఋషి బాలకులతో ఆడుతూ పెరిగి పెద్దవాడై మునివృత్తిని అవలంబించవచ్చు. అక్కడ ఉండగా అతడికి రాజుకు అవసరమైన యుద్ధ విద్యలు నేర్చుకునే కోరిక గాని అవకాశంగానే ఉండకపోవచ్చు. అసలు ఆ యుధిష్ఠిరుడు అరణ్యాలు వదిలి హస్తినికి వస్తాడో రాడో ఎవరికీ తెలియదు. అతడు వచ్చినా అప్పటికి దుర్యోధనుడు క్షత్రియ విద్యలన్నీ నేర్చుకుని ఉంటాడు. తాను జాగ్రత్తగా పర్యవేక్షిస్తే ప్రజలందరూ మెచ్చే యువరాజు అవుతాడు. ప్రజలు పెద్దలు మెచ్చే దుర్యోధనుడికి యువరాజు పట్టాభిషేకం చేసేస్తే ఆ తర్వాత ఎవరూ దానిని మార్చలేరు. యుధిష్ఠిరుడు హస్తినకు వచ్చినా అతడి వెంట పాండువు రాడు. అలా ఒంటరిగా వచ్చిన యుధిష్ఠిరుడికి రాజ్యాధికారం మీద హక్కున్నా దానిని అమలు చేసుకునే సామర్థ్యం ఉండదు. తన కుమారుడుకున్న హక్కు బలహీనమైనదే, అయినా దానిని అమలు చేసుకునే అవకాశము సామర్థ్యము పూర్తిగా ఉన్నాయి. పాండువు హస్తినకు దూరమవడంతోనూ తాను అందుడు గనక రాజమందిరం వదిలి వెళ్ళకపోవడంతోనూ ధృతరాష్ట్రుడు అధికార పీఠానికి చాలా దగ్గరయ్యాడు. ఎంత దగ్గర అంటే ఆ పీఠం అతడిదే అన్నట్లు అతడు ఆజ్ఞ అమలు జరిగేంత. ఈ అనుకూల పరిస్థితుల్లో తన కుమారుడికి రాజ్యాధికారం ఉందని పదే పదే చెప్తే అందరూ దానిని ఆమోదిస్తారు. ఇలా అనేక కారణాలతో ధృతరాష్ట్రుడు బాగా ఆలోచించి తన మనసులో మాట ఎవరు కాదనలేకుండా చెప్పాడు. కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే భీష్మాదుడికి ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్న విన్నపం లాంటిది. తన ఆలోచనని సమర్థించమని ప్రార్థించడము, అది సాధ్యం కాకపోతే తన ఆలోచనని తానే అమలు చేసుకునే ప్రయత్నంలో తనకి అడ్డు రాకుండా ఉదాసీనులుగా ఉండమని వేడుకోవడము అతని ప్రశ్నకి సారాంశం. వృద్ధ పండితులకి అతని ప్రశ్న సారాంశం వేరే విధంగా ఉంది. తన కొడుకు వలన వంశానికి గాని రాజ్యానికి గాని మేలవుతుందా అవదా చెప్పమని ఆయన ఉద్దేశం కాదు. తన కొడుక్కి జాతకరీత్యా రాజయ్య అవకాశం ఉందా లేదా చెప్పమని ఆయన ప్రశ్న సారాంశం. అతని ఆలోచన గ్రహించిన భీష్ముడు ఏమీ మాట్లాడలేదు. భవిష్యత్తు చెప్పమంటే పండితులు అతని ఊహకి వ్యతిరేకంగా మాట్లాడారు. ఆ సమయంలో మరొక మాట మాట్లాడకుండా ఉండటమే వివేకం. ధృతరాష్ట్రుడు అదే పని చేశాడు. అతని వ్యూహం ఫలించింది. ఎవరి మనసులో ఏమున్నా అతని ప్రతిపాదనని ఎవరు బాహటంగా వ్యతిరేకించలేదు. దుర్యోధనుడు పుట్టిన నెల రోజుల్లో ధృతరాష్ట్రుడికి మిగిలిన 99 మంది కుమారులు పుట్టారు. వారందరికీ చెల్లెలై దుస్సల అనే కుమార్తె పుట్టింది.
గాంధారి 2 సంవత్సరాలు గర్భవతిగా ఉంది. ఆమె ఆ క్లేశం అనుభవిస్తున్న కాలంలో ధృతరాష్ట్రుడికి సేవ చేసేందుకు అనేక మంది దాసీలు వినియోగించబడ్డారు. వారిలో ఒక వేశ్య స్త్రీకి అతడి వలన ఒక కుమారుడు పుట్టాడు. క్షత్రియుడి వలన వేశ్య స్త్రీకి పుట్టినందుకు అతడిని కరణుడు అంటారు. అతడి పేరు యుయుత్సువు. అతడు గొప్ప జ్ఞాని, మహాపరాక్రమవంతుడు. ఒక వసంత ఋతువులో పాండువు, మాద్రి అరణ్యంలో వెళుతున్నారు. అరణ్యమంతా వసంత శోభతో అలరారుతోంది. పాండువు వసంత శోభని తిలకించాడు, పొలకించిపోయాడు. చిరకాలంగా అదుపులో ఉంచుకున్న అతని మనస్సు అదుపు తప్పింది. ఎంతో కాలం కఠోర నియమాలతో తపస్సు చేసిన పాండువు ఒక్క క్షణంలో మన్మధుడికి లొంగిపోయాడు. మాద్రిని సమీపించాడు. ఆమె వద్దని పాండువుని వేడుకుంది. మునిశాపం గుర్తు చేసింది. అతడి పట్టు విడిపించుకునేందుకు పెనుగులాడింది. కానీ ఆ మహాబలశాల ముందు ఆగలేకపోయింది. మాద్రి సంగమంతో పాండువు మునిశాపం వలన మరణించాడు. అతడి మృతదేహాన్ని ఆలింగనం చేసుకుని మాద్రి బిగ్గరగా విలపించింది. ఆమె రోదన ధ్వని విని కుంతి కుమారులు పరుగు పరుగున అక్కడికి వచ్చారు. వారిని దూరం నుంచే గమనించిన మాద్రి, కుంతీదేవి, బిడ్డలని అక్కడే ఉండవను, నువ్వొక్కడితివే ఇక్కడికి రా అని అరిచింది. బిడ్డలను దూరంగా ఉంచి కుంతి మాద్రి వద్దకు వచ్చింది. రాజు శరీరంపై పడి విలపిస్తున్న మాద్రిని చూసింది. ఆమెకు విషయం అర్థమైంది. అయ్యో, ఎంత పని జరిగింది మహారాజా! అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న పత్నుల్ని మమ్మల్ని వదిలి ఎలా వెళ్ళిపోయావు? నువ్వు కురుశ్రేష్ఠుడివి, ధర్మమూర్తివి, మమ్మల్ని పాలించి రక్షించవలసిన భర్తవి. ఇలా మమ్మల్ని అనాథలు చేసి వెళ్ళిపోవడం నీకు ధర్మమేనా? ఈ అరణ్యంలో నువ్వు లేకుండా మేము ఎలా బ్రతకాలి? నీ వంటి మహాత్ముడికి భార్యలమే ఉండి మా రక్షణ కోసం ఎవరిని ఆశ్రయించాలి? నీ బిడ్డలని మేమిద్దరము ఎలా పెంచగలమనుకున్నావు? ఇది నీ బాధ్యత కాదా? భార్యల బాధ్యత, బిడ్డల బాధ్యత వహించవలసిన ధర్మాత్ముడివి ఏమీ చేయకుండా, ఎవరికి చెప్పకుండా ఎలా వెళ్ళిపోతావు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని కూడా తీసుకువెళ్ళాలి కదా. ఎవరికి ఏమీ చెప్పకుండా ఒక్కడివి ఎలా వెళ్ళిపోయావు అని బిగ్గరగా విలపించింది. తర్వాత రాజు పరిష్వంగంలో ఉన్న మాద్రిని చూసింది. మాద్రి, మన భర్తకి మునిశాపం ఉందని నీకు తెలుసు కదా. ఆ మహాత్ముడు ఎన్నడూ మోహావేశానికి గురి కాకుండా నేను కాపాడుకుంటూ వచ్చాను. నువ్వు ఇది గమనిస్తూనే ఉన్నావు. అంతేకాదు, ఆ మునిశాపం తలుచుకుని రాజు నిత్యం దైన్యంతో ఉండేవాడు. ఆయన జితేంద్రుడే జీవిస్తున్నాడు. అలా ఉన్న రాజుతో ఏకాంతంలో ఉండకూడదని తెలుసు కదా. అతన్ని అనుసరించి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ మహాత్ముడికి ఇంతకాలం లేని కోరిక ఉన్నట్లుండి కలిగేలా ఎలా ప్రవర్తించగలిగావు? ఎవరినని ఏమి లాభం? జరగకూడనిది జరిగిపోయింది. దైవ నిర్ణయం ఇలా ఉందేమో. ఏమైనా ఆ మహారాజు నీ కౌగిలిలో ఆనందం పొందుతూ నిన్నే చూస్తూ ప్రాణం విడిచాడు. నువ్వు నాకంటే అదృష్టవంతురాలివి అంది కుంతి. మాద్రి ఏడుస్తూ ఇలా చెప్పింది. దేవి, నేనెంత వారించినా రాజు వినిపించుకోలేదు. నేను బ్రతిమాలాను, ఏడ్చాను. అతడి చేతుల నుంచి విడిపించుకునేందుకు యథాశక్తి పెనుగులాడాను. అయినా ఆయన్ను ఆపలేకపోయాను. మునిశాపం ఆయన వివేకాన్ని కమ్మేసిందేమో. ఈ మాటలు విని కుంతి కుప్పకూలిపోయింది. మాద్రి ఆమెను లేపి రాజు వద్దకు తీసుకువెళ్ళింది. భర్తను కోల్పోయిన ఆ రాణులిద్దరూ అతడి శరీరంపై పడి విలపించసాగారు. మాద్రి దుఃఖంతో కుమిలిపోతోంది. కుంతి దుఃఖిస్తూనే కర్తవ్యం ఆలోచించింది. మాద్రి, నేను రాజుకి పెద్ద భార్యని. అందువలన ధర్మకార్యాచరణలో ఆయనను అనుసరించేందుకు నీకంటే నాకు ఎక్కువ బాధ్యత ఉంది. ఆ బాధ్యతని పాటిస్తూ నేను మహారాజుని అనుసరించి పైలోకానికి వెడతాను. ఆయనతో సహగమనం చేస్తాను. మన పిల్లలు ఇక్కడికి వస్తున్నారు. వారు నిన్ని స్థితిలో చూడకూడదు. నువ్వు రాజు శరీరాన్ని వదిలిలే. మన పిల్లల సంరక్షణ బాధ్యత స్వీకరించు అంది. కుంతి చేసిన సహగమన ప్రతిపాదనతో మాద్రి ఏకీభవించలేదు. సోదరి మహారాణి, రాజు నా మీద కోరికతో పైలోకానికి వెళ్ళిపోయాడు. ఆయనని అనుసరించి వెళ్ళి ఆయన కోరిక తీర్చడం నా ధర్మం. అందుచేత సహగమనం నేనే చెయ్యాలి. అంతేకాదు, నా గురించి నన్ను చెప్పుకొని నేను నీ కుమారుల్ని నా కుమారులు అనుకుని సాకలేదు. సవతి కుమారుల్ని నా కుమారులు అనుకుని ప్రేమించలేను. నా కుమారుడితో సమానంగా వారిని చేరదీయలేను. నువ్వు మంచి చెడులు నాకంటే బాగా తెలిసిన దానివి, బాధ్యత నెరిగిన మహారాణివి. నా కుమారుల్ని నీ కుమారుడితో సమానంగా ప్రేమించి రక్షించగలవు. మన బిడ్డల కోసం నువ్వు జీవించి ఉండాలి. నా కుమారుల్ని నీ కుమారుల్లా భావించి పెంచి పెద్దవారిని చెయ్యాలి అంది. వారి రోదనా ధ్వనులు ఆ ప్రశాంత ప్రదేశంలో అంతటా వినిపించాయి.
అవి విని చుట్టుపక్కల ఉన్న ఋషులందరూ అక్కడికొచ్చారు. కుంతి, మాద్రి పతితో సహగమనం గురించి చేసుకుంటున్న వాదనలు విన్నారు. భర్త హఠాన్మరణంతో దుఃఖావేశాల్లో ఉన్న ఆ రాణులిద్దరికీ ఉపశమన వాక్యాలు చెప్పారు. ఆ తర్వాత ఆ విషయంలో తమ అభిప్రాయం చెప్పారు. రాణులారా, మీ ఇద్దరు పుత్రులు ఇంకా బాలకులే. వారిని పోషించి పెంచి ప్రయోజకులు చేయవలసిన బాధ్యత మీ ఇద్దరి మీద ఉంది. మేమైతే మిమ్మల్ని, మీ పుత్రుల్ని కౌరవ రాజధాని వరకు చేరుస్తాం. కానీ ధృతరాష్ట్రుడు తనది కాని సంపదని, రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలనే దుర్బుద్ధితో ఉన్నాడని మాకు తెలుసు. అతడు పాండుపుత్రుడికి న్యాయం చేస్తాడని మాకు నమ్మకం లేదు. కుంతీదేవి, నీకు మహావీరులైన వృష్ణివంశీల అండ ఉంది. నీ కుమారుల ప్రయోజనాన్ని రక్షించేందుకు కుంతీభోజ మహారాజు కూడా ఉన్నాడు. మాద్రికి విశేష బలశాలి శల్యుడు బాసటగా నిలుస్తాడు. ఇంతమంది సహాయ సహకారాలు మీకు అవసరమవుతాయి. మీ బిడ్డల భవిష్యత్తుల కోసం మీరిద్దరూ జీవించి ఉండాలి. ఇందరి బంధువుల అండతో వారికి న్యాయం జరిగేలా చూడాలి. మీ బిడ్డల పట్ల, మీ భర్త పట్ల ఇది మీ కర్తవ్యం. భర్త మరణించాక అతడితో సహగమనం స్త్రీకి ఉత్తమగతే. కానీ అదొక్కటే ఉత్తమగతి కాదు, వేరే ఉత్తమగతులు కూడా ఉన్నాయి. భర్త మరణం తర్వాత స్త్రీ యమనియమాలు పాటిస్తూ కృచ్ఛచాంద్రాయణిది వ్రతాలు అనుష్ఠిస్తూ శరీరాన్ని కృషింపజేయాలి. శరీరాన్ని నిత్య క్లేశానికి గురిచేసి ఆ బాధ సహించడం అలవాటు చేసుకోవాలి. లవణక్షారాలు లేని ఆహారాన్ని రోజుకొకసారి మాత్రమే తినాలి. జీవించినంతకాలం కటిక నేల మీదనే శయనించాలి. ఈ విధంగా శరీరాన్ని కృషింపజేస్తే శారీరక సుఖాల గురించిన ఆలోచనలే మనసులోకి రానియకుండా నిగ్రహిస్తూ భర్త తనతో వదిలేసిన బిడ్డల పట్ల తన కర్తవ్యాన్ని నెరవేర్చగలిగిన స్త్రీ తనను తాను ఉద్ధరించుకుంటుంది. తన భర్తని ఉద్ధరిస్తుంది, తన సంతానాన్ని ఉద్ధరిస్తుంది. ఇది పెద్దలు చెప్పిన ధర్మం. అందువలన మరణమొక్కటే స్త్రీకి ఉత్తమగతి అనే భావన నుంచి బయటపడండి. సహగమనం అనే ఆలోచనని విరమించండి అన్నారు అక్కడకు వచ్చిన ఋషి పండితులు. వారితో కుంతి ఇలా చెప్పింది: మహర్షులారా, మీరు మా భర్త పాండురాజుకి గురుతుల్యులు. మాకు భర్త మాట ఎంత శిరోధార్యమో మీ మాట కూడా అంతే శిరోధార్యం. మీ ఉపదేశాన్ని ఆదేశంగా స్వీకరిస్తాను. భర్త బిడ్డల పట్ల బాధ్యత వహించమని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ బాధ్యత స్వీకరించి మీరు చెప్పిన జీవన విధానాన్ని అవలంబిస్తాను అంది కుంతి. మాద్రి కూడా ఇలా చెప్పింది: మహాత్ములారా, నేను కుంతీదేవి చాలా కాలం కలిసి ఉన్నాం. నా శక్తి ఎంతో, నా వివేకం ఎంతో, నా లోకజ్ఞానం ఎంతో నాకు తెలుసు. అలాగే కుంతీదేవి గురించి కూడా నాకు తెలుసు. కుంతీదేవి నా కుమారుల్ని, తన కుమారుల్ని పెంచి ప్రయోజకుల్ని చేయగల సమర్థురాలు. బుద్ధిబలంలో కుంతీదేవితో సమానమైన స్త్రీ మరొకరితే ఈ లోకంలోనే లేదు. ఆమెకు ఉన్న ఆలోచన శక్తి కానీ, మనసు మీద నియంత్రణ కానీ నాకు లేవు. అందుచేత నేను జీవించి ఉన్న మీరు ఉపదేశించిన బాధ్యతలు స్వీకరించే ధైర్యం కానీ, వాటిని నిర్వహించే సామర్థ్యం కానీ నాకు లేవు. నా కర్తవ్య నిర్వహణ వలన వచ్చే సద్గుణాలు పొందే అర్హత నాకు లేదు. అందుచేత నాకు పతితో సహగమనమే మిగిలి ఉన్న ఉత్తమమైన మార్గం. అందుకు నన్ను అనుమతించండి. ఈ మాటలు చెప్తూ మాద్రి తన ఇద్దరు కుమారుడి చేతులు కుంతి చేతిలో పెట్టింది. అక్కడ ఉన్న మహర్షులకి శిరస్సు వంచి నమస్కరించింది. 5 పాండుపుత్రుల్ని తన హృదయానికి హత్తుకుంది. తర్వాత యుధిష్ఠిరుడి చెయ్యి పట్టుకుని మిగిలిన 4 బిడ్డలతోనూ ఇలా అంది: బిడ్డలారా, మహాత్ముడైన మీ తండ్రి స్వర్గానికి వెళ్ళిపోయాడు. మీ అందరికీ తల్లి కుంతీదేవి. నేను కేవలం స్తన్యమిచ్చిన దానిని. తండ్రి గతించాక మీ 4 సోదరులు మీలో జ్యేష్ఠుడైన యుధిష్ఠిరుడిని తండ్రిగా భావించాలి. అతడి ఆజ్ఞానుసారమే మీరు ప్రవర్తించాలి. పెద్దలని, గురువులను ఎప్పుడూ గౌరవించండి. వారి ఆదేశాలు పాటించండి. సత్యాన్ని, ధర్మాన్ని నిలబెట్టవలసి వచ్చినప్పుడు ఎంత ప్రమాదం ఎదురైనా, ఎన్ని కష్టాలు సహించవలసి వచ్చినా వెనుకంజ వేయకండి. అలా ప్రవర్తించే వారికి ఎప్పుడూ పరాజయం ఉండదు, వినాశనం ఉండదు. అలా పాండవులందరూ కుంతీదేవి పుత్రులే అని ప్రకటించి ఆమె ఋషులకు, కుంతీదేవికి పునః నమస్కరించింది. కుంతీదేవి ముందు అంజలి ఘటించి నిలిచింది. వృష్ణికులనందిని, నువ్వు ధన్యురాలివి. నీ పెంపకంలో నీ 5 కుమారులు బలంలోనూ, తేజస్సులోనూ, పరాక్రమంలోనూ, యోగంలోనూ, మాహత్యంలోనూ సాటిలేని వారవుతారు. ఇటువంటి పుత్రులకు జన్మనిచ్చే భాగ్యం మరే స్త్రీకి లభించదు. దేవి, నువ్వు నాకంటే పెద్దదానివి. నాకు అన్ని విషయాల్లోనూ గురువువి. సదా వందనీయురాలివి, పూజ్యురాలివి. నీ సద్గుణ సంపద
వేరెవరికీ కలగదు. యాదవనందిని, పతిదేవుడితో ఉత్తమలోకాలకు వెళ్ళడానికి నాకు అనుజ్ఞ అనుగ్రహించు. ధర్మపాలన వలన నాకు స్వర్గలోకవాసం, శాశ్వతమైన కీర్తి కలగాలని ఆశీర్వదించు అంది. కుంతికి కన్నీళ్లు ధారలుగా చెక్కిళ్ళ మీదకు ప్రవహిస్తున్నాయి. దుఃఖంతో గొంతు గద్గదమైపోయింది. ఆమె ఏడుస్తూ వెక్కుతూనే మహారాణిలా మాట్లాడింది. కళ్యాణి, భర్తతో సహగమనం చేయడానికి నీకు అనుమతిస్తున్నాను. నేడే నీకు స్వర్గంలో పతిదేవుడి సన్నిధి లభించుగాక. వారి పురోహితుడు మాద్రి పాండవులకు శాస్త్రోక్తంగా దహన సంస్కారం చేశాడు.